కర్మ ప్రతిఫలం అంటారు కదా, అది ఒక రోజుగారి విషయంలో నిజమవుతుంది. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన ప్రతి మాట కూడా ఆవిడకి తిరిగి ఆవిడకి వర్తిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి గారు ఎవరో అమెరికా చదువుకోవడానికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి చదువుకోవడానికి కదా, ఏదో ఊరిలో పారిపోలేదు కదా, ఆవిడ దేశం వదిలేసి మీ అమ్మాయి గారు అక్కడికి పారిపోలేదు కదా, చదువుకోవడానికి వెళ్ళింది కదా. ఇక్కడ సరైన మీకు నచ్చని కాలేజీలు ఏమి లేవు, అందుకనే యూఎస్ పంపించారు. ఆ మాత్రం దానికి మీరు విడ్డూరంగా ఏడ్ చేస్తున్నారా? అంటే మీ ప్లాన్ ఏంటంటే రోజా కూతురు అమెరికా వెళ్ళి చదువుకుంటుందని మళ్ళీ ట్రోల్ చేస్తారని చెప్పి తెలివితేటలుగా ఇలా ఏడుస్తున్నారు మీరు. ఏదేమైనా సరే కర్మ ప్రతిఫలం మీకు వర్తిస్తుంటే ఎవరికి వర్తించదు? వైఎస్ఆర్సీపీలో మీకు తప్పించి ఎవరికి వర్తించదు. ఎందుకంటే మీరన్న ప్రతి మాట కూడా తిరిగి అతి తొందరగా మీ దగ్గరికి వచ్చి పడిపోతుంది, మీకు తగులుతున్నాయి. ఏదో మీ అమ్మాయి గారు ఏదో ఇక్కడ కష్టమైపోయి ఇక్కడ బతకడం లేకుండా, లేదు ఇక్కడ తినడం లేకుండా అమెరికా వెళ్ళిపోయింది, అక్కడ ఏదో పని చేసుకుంటుంది అన్నట్టు మీరు ఫీల్ అయిపోయి ఏడుస్తున్నారు. ఆవిడ చదువుకోవడానికి వెళ్ళింది కదా, దేశం వదిలేసి పారిపోలేదు కదా, లేకపోతే టీడీపీ జనసేన నాయకులు మీ అమ్మాయి గారిని తరివేలేదు అక్కడి నుంచి. మీకు తెలివితేటలకి చదువుకోవడానికి పంపించారు అంత దూరం. అక్కడికి వెళ్తుంది, మళ్ళీ అక్కడ అమెరికా చదువుతుందని చెప్పి మిమ్మల్ని ట్రోల్ చేస్తారని చెప్పి తెలివితేటలకి మీరు ఈ విధంగా వీడియో ఏడ్ చేస్తున్నారు. ఏదేమో కర్మ ప్రతిఫలం అనేది మీకు ఒక్కరికి వర్తిస్తుంది. ఎందుకంటే మీరు అన్న ప్రతి మాట కూడా తిరిగి మీ దగ్గరకు సాగుతుంది. సరేనా, మీ అమ్మాయి గారు శుభ్రం చదువుకుంటే హ్యాపీగా చదువుకుంటుంది. మీరు ఇక్కడ ఏడు చేసి చేస్తే ఇంకా ట్రోల్ అవుతారేమో, కానీ మీరు మీ అమ్మాయి గారు నార్మల్గా వాళ్ళు ఊరుకోరనమాట. సరేనా, ప్రశాంతంగా అమెరికా చదువుకుంటుందా, మీరు అలా చెప్పకుండా ఎవరు తెలియదు మీ అమ్మాయి అమెరికా చదువుకుంటుందని, ఎవరు తెలియకపోతుంది. మీరే వేసుకుంటున్నారు అమెరికా చదువుకుంటుందని. ఇక్కడ సరైన కాలేజీ మీకు నచ్చని కాలేజీలు ఇండియాలో ఏమి లేవు కాబట్టి మీరు తెలివితేటలుగా అమెరికా పంపించారని చెప్పి మళ్ళీ ట్రోల్ చేస్తారని చెప్పి ఇలా మీడియా ముందుకు వచ్చి ఏడ్ చేస్తారు. అబ్బా, ఏదేమైనా కర్మఫలం మీ ఒక్కరికే తిరిగి మీ ఎగిరికి వస్తుంది.